మీకు తెలుసా బలరాముని యొక్క భార్య సత్యయుగ కాలానికి చెందినది అని? అయితే ఈ కథ వినండి. సత్యయుగంలోని కకుద్మి అనే మహారాజు యొక్క కుమార్తెయే రేవతీదేవి. ఈమె ఆ రాజ్యంలో అందరికంటే చాలా అందం మరియు తెలివితేటలు గలది. అందువల్ల తగిన వరుడు ఈ భూమి మీద లేడు అని ఆ మహారాజు భావించి నేరుగా బ్రహ్మదేవుడిని అడగాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ అప్పటికే బ్రహ్మదేవుడు గంధర్వుల యొక్క సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. అందువల్ల కాసేపు వెయిట్ చేయండి అని చెప్పగా కుకుద్మి కూడా వెయిట్ చేశాడు. ఆ కచేరీ ఫినిష్ అవ్వగానే బ్రహ్మదేవుడు మహారాజు దగ్గరికి వచ్చి నవ్వుతూ, రాజా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు ఇక్కడ గడిపిన కొన్ని క్షణాల్లో భూమిపైన కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. మీ రాజ్యం, ప్రజలు అన్ని చరిత్రలో కలిసిపోయాయి అని చెప్పాడు. ఆ మాటలకు మహారాజు షాక్ అయ్యి, అదెలా సాధ్యం బ్రహ్మదేవ? మేము వచ్చి కొన్ని క్షణాలే అవుతుంది కదా అని అడగగా అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పుడు సత్యయుగం మరియు త్రేతాయుగం గడిచిపోయి ద్వాపర యుగం జరుగుతుంది. భూమిపైన నారాయణుడు శ్రీకృష్ణుడు గాను, ఆదిశేషుడు బలరాముడు గాను జన్మించారు. మీ కుమార్తెను బలరామునికి వివాహం చేయమని చెప్పగా కుకుద్మి మహారాజు అలానే చేశాడు. అలా రేవతీదేవి బలరాముడి కంటే ఎన్నో లక్షల సంవత్సరాలు పెద్దది.